చావుకు మోడీ కారణం. లేఖ రాసి యువకుడు సూసైడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన పిట్ట వంశీ బుధవారం రాత్రి తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తన చావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమని పేర్కొన్నట్టు స్థానికులు తెలిపారు. అలాగే తన కుటుంబ సభ్యులను ఎవరిని ఇబ్బందులకు గురి చేయొద్దని, తన అంత్యక్రియలను ఆనవాయితీగా ప్రకారం నిర్వహించాలని లేఖలో ప్రస్తావించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి ఇప్పుడు పోలీసులు ఏం చేయాలంటే మోడీ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఏం చేయాలి? మోడీ కారణమాట. మోడీ మీద ఎఫ్ఐఆర్ చేసేసి దర్యాప్తు చేయాలి. మోడీని మొత్తం విచారించాలి. దమ్ముంది అది. మోడీ దగ్గర వెళ్ళి పోలీసులు విచారించే దమ్ముందా? ఆయన మోడీ కారణం అంటాడు. మోడీ గారు మీరు కారణమాట, మరి ఏందని అడిగే దమ్ముందా పోలీసులకు? ఉందా? మోడీ గారు ఆయన గేటు కూడా తాకే దమ్ము లేదు పోలీసులకి. ఈయన క్లియర్గా చెప్పిండు మోడీ కారణం అని. పోలీసులు విచారణ చేయాలి. మరి మిమ్మల్ని కారణం అంటారు సార్, మీరు రండి సార్ ఒకసారి విచారణ చేద్దాం సార్, మీద కేసు పెడతామని చెప్పాలి కదా. చెప్పరు. అదే నాలాంటి వాళ్ళు, అదే మాలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే అత్తరు మొత్తం గల్లబట్టి మమ్మల్ని తీసుకెళ్తారు.